హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. గర్భధారణ అనగానే సంతోషం కంటే ఎక్కువగా అపోహలే వినిపిస్తాయి. ఇది తినకు, ఇలా పడుకోకు, ఇలా చేస్తే బాబు అబ్బాయిగా పుడతాడు, అలా చేస్తే అమ్మాయిగా పుడుతుంది, ఇంకా ఎన్ని మిత్స్ వినాలో ఏంటో. కమాన్, ఇవి అసలు నిజమా కాదా అని లెట్స్ ఫైండ్ అవుట్. మిత్ నంబర్ 1, పప్పాయ తింటే మిస్క్యారేజ్ అవుతుంది. పప్పాయ తింటే మిస్క్యారేజ్ అవుతుందా? ఇప్పుడు పప్పాయ చూసినా భయమేస్తుంది కదా. అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? అన్రైప్ పప్పాయలో లాటెక్స్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది కాంట్రాక్షన్స్కి కారణం కావచ్చు, కానీ రైప్ పప్పాయ తినడం అనేది చాలా సేఫ్, న్యూట్రిషన్ రిచ్ కూడా. కాబట్టి మితంగా తింటే ప్రాబ్లం ఎక్కడా లేదు. మిత్ నంబర్ 2, ఈట్ ఫర్ 2. ఇప్పటి నుంచి ఇద్దరికీ తినాలి అంటే 2 బిర్యానీలు తినాలా? కాదండి. ఫ్యాక్ట్ ఏంటంటే డబుల్ క్వాంటిటీ తినాల్సిన అవసరం లేదు. జస్ట్ 300 to 500 ఎక్స్ట్రా క్యాలరీస్ మీరు తింటే చాలు. అంటే ఒక కప్పు పెరుగన్నం లేదా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్. ఈట్ హెల్తీ, నాట్ హెవీ. ఓకేనా? మిత్ నంబర్ 3, హార్ట్ బర్న్ ఉంటే బేబీకి థిక్ హెయిర్ వస్తుంది. నీకు హార్ట్ బర్న్ ఎక్కువగా ఉంది అంటే బాబు ఫుల్ జుట్టుతో పుడతాడు. అంటే స్పైసీ ఫుడ్ తిన్నా బిడ్డకు బోల్డ్ అంత జుట్టు పెరుగుతుందా? కాదండి. అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? హార్ట్ బర్న్ అనేది ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఈ యొక్క హార్మోనల్ చేంజెస్ అనేవి ప్రెగ్నెన్సీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని స్లో చేస్తాయి. సో దీనివలన మనకు హార్ట్ బర్న్ అనేది వస్తుంది. దీనికి బేబీ హెయిర్కి ఎలాంటి రిలేషన్ అనేది లేదు. మిత్ నంబర్ 4, ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేయొద్దు. అయ్యో, చాలా కదలొద్దు, ఇలా చేస్తే డ్యామేజ్ అవుతుంది, కడుపులో ప్రాబ్లం అవుతుంది, ఇలా కూడా మీరు వినుంటారు. ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? లైట్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, యోగా అనేవి చేస్తే చాలా హెల్ప్ఫుల్. బెటర్ స్లీప్, ఈజీ లేబర్, లెస్ బ్యాక్ పెయిన్. అందుకే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఓవర్గా ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. బట్ మితంగా ఎక్సర్సైజ్ అనేది ప్రెగ్నెన్సీలో మంచిదే. మిత్ నంబర్ 5, హై బెల్లీ ఈజ్ ఈక్వల్ టు గర్ల్, లో బెల్లీ ఈజ్ ఈక్వల్ టు బాయ్. నీ బెల్లీ పైకి ఉంటే బేబీ గర్ల్, తక్కువగా కిందకు జారి ఉంటే బేబీ బాయ్. ఇది నిజమేనా? అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎందుకు? ఆ ఖర్చు తగ్గించేద్దామా? కాదు కదండి. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే బెల్లీ షేప్ అనేది మన యొక్క బాడీ స్ట్రక్చర్, బేబీ పొజిషన్, దీన్ని బట్టి మాత్రమే ఉంటుంది. జెండర్కి దీనికి ఏం సంబంధం అండి అసలు? మిత్ నంబర్ 6, ప్రెగ్నెన్సీలో టూ మచ్ బాత్ చేయొద్దు. చాలాసార్లు స్నానం చేస్తే బిడ్డ చల్లిగా అనిపిస్తుంది ఆ బిడ్డకి. అంటే కడుపులో బాబు టూ కోల్డ్ అమ్మ అని అనుకుంటాడా? కాదండి. బాతింగ్ అనేది చాలా సేఫ్, గుడ్ ఫర్ హైజీన్ ఆల్సో. జస్ట్ అవాయిడ్ హాట్ వాటర్ బాత్స్. అలా కాకుండా కూల్ అండ్ ఫ్రెష్గా ఉండాలంటే రోజు స్నానం చేయండి, క్లీన్గా ఉండండి. మిత్ నంబర్ 6, మార్నింగ్ సిక్నెస్ ఎక్కువైతే బేబీ గర్ల్, వామిటింగ్ ఎక్కువైతే డెఫినెట్లీ అమ్మాయి పుడుతుంది. అంటే నాసియా రాకపోతే అబ్బాయేనా? కన్ఫర్మేనా ఇది? అలా కాదు కదండి. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ అనేది మన యొక్క శరీరంలో హార్మోన్స్ ఎంత చేంజ్ అవుతున్నాయి అనే దాని మీదనే ఆధారపడుతుంది. నార్మల్గా ప్రతి ఒక్క గర్భవతికి మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది. వారి యొక్క హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయినప్పుడు అది మనకు ఉండదన్నమాట. అంతేకాని జెండర్కి మార్నింగ్ సిక్నెస్కి సంబంధమే లేదు. ఇక మిత్ నంబర్ 8 చూస్తే కోకోనట్ వాటర్ తాగితే బేబీ ఫేర్ అవుతాడు. రోజు కోకోనట్ వాటర్ తాగు, బేబీ వైట్గా పుడతాడు. అంటే వాటర్ మెలన్ తాగితే రెడ్గా పుడతాడా? కాదు కదండి. బేబీ స్కిన్ కలర్ అనేది డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్, నాట్ ఆన్ డయట్. అవునండి. మన యొక్క బేబీ ఎలా పుడతాడనేది మన యొక్క జీన్స్ నిర్ధారిస్తాయి, మనం తినే ఆహారం కాదు. కాబట్టి కోకోనట్ వాటర్ అనేది హెల్తీనే, తప్పకుండా తాగొచ్చు. కానీ దీనివలన బేబీ అయితే తెల్లగా పుడతాడని నమ్మకండి. ఇక మిత్ నంబర్ 9, స్లీపింగ్ ఆన్ ద బ్యాక్ ఈజ్ డేంజరస్. వెనుకకు పడుకొని నిద్రపోతే ప్రాబ్లం వస్తుందా? ప్రాబ్లం అనేది ఇప్పుడు రాదండి. మీరు ఫస్ట్ 3 months ఎలాగైనా పడుకోవచ్చు. నార్మల్గా కూడా మీరు 5 to 9 monthsలో కూడా అప్పుడప్పుడు పడుకోవడం వల్ల ప్రాబ్లమే ఉండదు. ఫ్యాక్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కనుక మీరు పడుకుంటే బ్లడ్ ఫ్లో బాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తారు. అలా అని అసలు బ్యాక్ సైడే పడుకోకూడదు అని మాత్రం ఎలాంటి మిత్ అనేది
లేదండి. ఫ్యాక్ట్ ఏంటంటే స్ట్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే, కంఫర్టబుల్ స్లీపింగ్ పొజిషన్ ఉండాలి అంటే మీరు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అని తిరిగి పడుకోవచ్చు. అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ పడుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. ప్రెగ్నెన్సీలో మిత్స్ చాలా ఉంటాయి, కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆల్వేస్ చెక్ విత్ యువర్ డాక్టర్ బిఫోర్ బిలీవింగ్ దీస్. స్టే హ్యాపీ, స్టే హెల్తీ. ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ప్రెగ్నెన్సీ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.